హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కోమ్లీస్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈ వీడియో వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం ముందు రోజు నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, ఇంట్లో పని ఎలా చేసుకున్నాను అని అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇలా గనక మనం ముందుగానే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వరలక్ష్మి వ్రతం రోజు ఎటువంటి హడావిడి లేకుండా మనం అయితే సింపుల్ గా పూజ అయితే ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. లేట్ అయితే అవ్వదు. ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ముందు నుంచే అన్ని కొంచెం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇంట్లో బెడ్షీట్స్ అవన్నీ అయితే వారం ముందు నుంచే క్లీన్ చేసి పెట్టుకున్నాను. అప్పటికప్పుడంటే హడావుడి అవుతుందని చెప్పేసి ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి నేను ఫస్ట్ అయితే శారీ అయితే ప్లీటింగ్ చేసుకుంటున్నాను. మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా మనం ప్రసాదాలు అవన్నీ పూర్తి చేసేసరికి టైం అయితే లేట్ అవుతుంది కదా, మళ్ళీ అప్పుడు ఆ టైం లేట్ అవుతుంది. మనం ఇంకా శారీ కట్టుకుంటే ఇంకా లేట్ చేస్తే పూజ చేసుకోవడం లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే ఫస్ట్ శారీ అయితే ప్లీటింగ్ చేసుకుంటున్నాను. మీకు వచ్చా అంటే నాకు వచ్చు, కొంచెం ఏదో అట్లయితే వచ్చు అనమాట. పర్లేదు, బాగానే చేసుకుంటాను. ఇంకా మనకే కాబట్టి ఎట్లా చేసుకున్నా పర్లేదు అనమాట. ఫస్ట్ అయితే పళ్ళు పాటను అయితే మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసేసుకొని నీట్గా అక్కడైతే ఒక పిన్ పెట్టుకొని తర్వాత మనకి ఎంత లెంత్ కావాలో అంతవరకు అయితే చూసుకొని అక్కడ కూడా ఒక పిన్తో సెక్యూర్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం పెట్టేసుకున్న తర్వాత పిన్ దగ్గర నుంచి మనకి చుట్టూ తిరిగి వస్తుంది కదా, అక్కడ దాకా ఒక పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఐరన్ చేసుకోవడానికి అని చెప్పేసి. ఇంక ఇక్కడ వచ్చేసి శారీకి కుచ్చులు పోయడానికి అని చెప్పేసి చూస్తున్నాను. మనం డ్రేప్ చేసుకున్న దగ్గర నుంచి రౌండ్గా ఒకసారి చుట్టుకొని అక్కడ నుంచి ఒక జాన్ అయితే వదిలిపెట్టుకోవాలి. ఇంకా అక్కడి నుంచి అయితే మనం నార్మల్గా కుచ్చులు అయితే పోస్తాం కదా, అట్లాగే కుచ్చులు పోసుకోవాలి. ఇంకా శారీని బట్టి అయితే కుచ్చులు అయితే వస్తాయి కదా. పెద్ద శారీ అయితే ఒక 5 to 6 అట్లయితే వస్తాయి. ఇంకా చిన్నదైతే 3-4 వస్తాయి కదా, దాన్ని బట్టి అయితే మనం కుచ్చులు అయితే పోసుకోవాలి. ఇంకా కుచ్చులు పోయడం కూడా అయిపోయిన తర్వాత మనం అయితే అక్కడ కూడా ఒక పిన్తో అయితే సెక్యూర్ చేసుకోవాలన్నమాట, జారిపోకుండా. ఇంకా చూస్తున్నాను మొత్తం కరెక్ట్గా వచ్చినాయో లేదా అని చెప్పేసి ఊరకట్లు పెట్టుకొని తర్వాత అయితే ఐరన్ అయితే చేసుకుంటున్నాను. ఐరన్ చేయడానికి అని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక టేబుల్ని అయితే అరేంజ్ చేసుకున్నాను నా దగ్గర ఉన్న దాన్ని. దాని మీద అయితే ఒక దుప్పటైతే వేసేసి ఇంకా తర్వాత అయితే ఇంకా శారీ పెట్టుకొని ఐరన్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే అంచులు అయితే నీట్గా ఐరన్ చేసేసాను. తర్వాత ఇంకా లోపల అయితే మనం ఫస్ట్ పిన్ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ అరేంజ్ చేసుకొని, వాటిని మొత్తం సర్దుకుంటా వచ్చేసేయాలి. ఇంకా బారికి అట్లాగే పెట్టుకొని ఒకసారి మొత్తం నీట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఐరన్ బాక్స్ అయితే రుద్దేసుకుంటే ఇంకా లోపల కూడా నీట్గా అణిగిపోతాయి అన్నమాట. మనకి నీట్గా కనిపిస్తాయి, అప్పుడు బయటికి ఏమి రాకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇంకా తర్వాత నేనైతే ఇట్లా గోడకి అలాగే టేబుల్కి మధ్యలోకి అయితే నెట్టేస్తున్నాను. ఎందుకంటే మనకి సపోర్ట్ ఉంటుంది శారీ అనేది జారిపోకుండా, అందుకని చెప్పేసి అట్లయితే పెట్టేసి ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే అరేంజ్ చేసుకుంటున్నాను ఐరన్ చేయడానికి. ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఇట్లా నీట్గా 1 by 1 ప్లీట్స్ అయితే పెట్టుకొని తర్వాత ఐరన్ చేసుకుంటే మనం శారీ సెట్ చేసుకున్నప్పుడు కూడా జారిపోకుండా చాలా నీట్గా అయితే ఉంటాయి అన్నమాట. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనం శారీ కట్టుకున్నాక కూడా చాలా చాలా నీట్గా కనిపిస్తుంది. ప్లీట్స్ అనేవి జారిపోతున్నట్లుగా లేకుండా సరిగ్గా సెట్ అయి ఉంటాయి అన్నమాట మనకి బాడీకి. చాలా బాగుంటుంది. ఐరన్ చేయగానే చూడండి ఎంత నీట్గా ఉందో, మొత్తం కరెక్ట్గా సెట్ అయిపోతాయి. ఇంకా తర్వాత వచ్చేసి మిడిల్ పార్ట్ మనం ఆల్రెడీ ప్లీట్స్ అయితే వేసుకొని పెట్టుకున్నాం కదా, ఇంకా దాన్ని అయితే టేబుల్ మీద పెట్టేసుకొని ఐరన్ అయితే చేస్తున్నాను. నాకైతే టేబుల్ సరిపోలేదు, అందుకని చెప్పేసి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే అంచులు కూడా నీట్గా ఐరన్ చేస్తున్నాను. బాగా నలిగిపోయినాయి అనమాట శారీ లాస్ట్ టైం కట్టుకున్నప్పుడు. ఇంక ఈ శారీ వచ్చేసి నా మ్యారేజ్ టైంలోది, ఇంకా అప్పుడైతే తీసుకొచ్చారనమాట. నేనైతే ఇది మా ఇంటి నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే కట్టుకున్నాను. మళ్ళీ చాలా సార్లు అయితే మధ్యలో కట్టుకున్నాను. ఇప్పుడు నాకైతే స్పెషల్గా కట్టుకోవాలనిపించింది, అందుకనేసి ఐరన్ చేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే మొత్తం ఐరన్ అయితే అయిపోయింది. ఫోల్డింగ్ అయితే చేశాను. ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కట్టుకున్నప్పుడు ఎలా ఉందని చెప్పేసి, గెట్ రెడీ విత్ మీ. ఇంకా ఒకసారి చూడని వాళ్ళు అయితే చూడండి. శారీ అయితే బాగా నీట్గా ఉంది కట్టుకున్నా కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసి గడపలకు వేయడానికి అని చెప్పేసి దండలు అయితే గుచ్చుతాను, బంతిపూల దండలు. మా వారైతే బయటకు వెళ్ళి తీసుకొచ్చారు. ఇంకా యాక్చువల్గా మా వారు బయటికి వెళ్ళారు మా పిల్లల్ని తీసుకొని. ఆ టైంలో అయితే నేను ఇంకా శారీని అయితే ఐరన్ చేసుకున్నాను. ఇంకా వాళ్ళు ఉంటే మనకైతే కుదరదు కదా ఐరన్ చేసుకోవడం, ఇట్లాంటి పనులు అయితే వాళ్ళు వచ్చి లాగుతారు ఎక్కడ అంటుకుంటుంది అని చెప్పేసి నాకైతే చాలా భయం. అందుకని చెప్పేసి వాళ్ళు ఉన్నప్పుడు అయితే నేను అస్సలు చేయను అలాంటి పనులు. ఇంకా తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు అయితే అదైతే కంప్లీట్ చేసుకున్నాను.
ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళకైతే ఫుడ్ పెట్టేసి ఇంక ఇక్కడ అయితే ఇద్దరం కూర్చొని బంతిపూల దండలు అయితే గుచ్చుతున్నాము. ఇంక ఇక్కడ బంతిపూలోంచి పురుగులో వస్తాయి కదా, అదైతే ఒళ్ళో పడింది అనుకున్నా, అందుకని పువ్వు అయితే వదిలేసాను భయం వేసి. ఇంకా మా వారు అంటున్నారు అది పురుగు కాదులే, లోపల నుంచి రెబ్బలైతే పడినాయిలే అని చెప్పేసి అంటున్నారు. నాకైతే పురుగులు అంటే చాలా భయం, బల్లులన్నా పురుగులన్నా ఇంకా వాటిని చూస్తే ఇంకా పారిపోతాను అనమాట అక్కడి నుంచి. అందుకని చెప్పేసి అయితే నేను ఫస్ట్ ఫ్లవర్ అయితే వదిలేసాను. ఇంకా తర్వాత అయితే ఇంకా ఫ్లవర్స్ అయితే గుచ్చేస్తున్నాను. మా వారేమో మామిడాకుల్ని అదొక ముడేస్తున్నారు. అట్లా నేను కాదులే, నేను మామూలుగా ముడేస్తానులే అంటే, కాదు నేను వేస్తానని చెప్పేసి మా వారైతే వేస్తున్నారు. నేనేమో బంతిపూలు గుచ్చేస్తున్నాను. ఇంకా మెయిన్ డోర్కి అలాగే దేవుడి గదికి అయితే గుచ్చేసామన్నమాట. పువ్వులు అయితే చాలా రేట్లు ఉన్నాయి. మరి మన సైడ్ ఎట్లా ఉన్నాయో కానీ ఇక్కడైతే హైదరాబాద్లో అయితే చాలా చాలా రేట్లు ఉన్నాయి. కిలో బంతిపూలు 100 రూపాయలు అంటండి. అందుకని చెప్పేసి మా వారైతే ఒక 1/2 కేజీ తీసుకొచ్చారు. సరిపోతాయిలే 2 దర్వాజులకు అని చెప్పేసి. ఇంకా తర్వాత ఇంకా నార్మల్గా పెట్టుకునే ఫ్లవర్స్ అయితే జాజి పూలు తీసుకొచ్చారు. ఇంకా అవే ఒక మోర్ వచ్చేసి 60 రూపీస్ తీసుకున్నారంట. ఇంకా పండగ కదా, ఇంకా ఈ శ్రావణ మాసం అంతా ఫ్లవర్స్ రేట్లు అయితే ఇలాగే ఉంటాయి. ఇంకా తప్పదు కదా అమ్మవారికి పెట్టాలని చెప్పేసి ఇక 2 మూరలు అయితే తీసుకురమ్మన్నాను. ఒక మూర అయితే అమ్మవారికి, ఇంకొక మూర అయితే నాకు పిల్లలకి అని చెప్పేసి తీసుకురమ్మన్నాను. ఇంకా ఒక మూరే సరిపెట్టుకుంటాం. ఒక మూర పెట్టుకుంటే అసలు పెట్టుకున్నట్టు ఉండదు నాకైతే. ఇంకా తప్పదు కదా, ఇంకా పెట్టుకుందాంలే ఎట్లా కూడా సర్దుకుందాంలే అని చెప్పేసి తీసుకురమ్మన్నాను. ఇంక ఇక్కడైతే దర్వాజులకు కూడా కట్టేస్తున్నాము ఫ్లవర్స్ అయితే. ఇంకా బంతిపూలు దండలు వేస్తేనే ఇంకా ఇంటికైతే కళ వచ్చేస్తుంది కదా, పండగ కళ అయితే. చూడండి చాలా బాగున్నాయి గుమ్మాలకేస్తే అసలు. ఇంకా ఇది కట్టడం అయిపోయిన తర్వాత మా వారైతే లోపలికి వెళ్ళేసి దేవుడి గదికి కూడా కట్టేస్తున్నారు. మెయిన్ డోర్ వచ్చేసి కొంచెం పెద్దదన్నమాట. ఇంక ఇక్కడ దేవుడి గది డోర్ ఏమో కొంచెం చిన్నది, అందుకని చెప్పేసి బయటకైతే కొంచెం పెద్దదే గుచ్చాను. ఇంకా లోపలైతేనేమో కొంచెం చిన్నది గుచ్చాను. ఇంకా అదైతే మా వారైతే కట్టేస్తున్నారు. ఇంకా తర్వాత అయితే ఇంకా నేనైతే ఇంట్లో పని అయితే చేసేసుకుంటున్నాను. నేనైతే ఆల్రెడీ స్నానం చేసే పని అయితే మొదలు పెట్టానమాట. ఇంకా మా వారైతే కట్టేసి ఇంకా వచ్చేసారు. నేనైతే ఇంక ఇక్కడ వచ్చేసి కట్టడం అయిపోయిన తర్వాత ఇక్కడ చెత్త అంతా తీసేస్తున్నాను, క్లియర్ చేశాను. ఇంకా కొన్ని అయితే ఫ్లవర్స్ చిన్న చిన్నవి అయితే ఉన్నాయి బంతిపూలు, వాటిని కూడా తీసేద్దాంలే ఇంకెందుకులో ఇవని చెప్పేసి తీస్తున్నాను. ఇంకా మా వారు వచ్చేసి ఇంకా ఉన్నాయి కదా చిన్న చిన్న వాటిని కూడా గుచ్చు ఇంకా వేరే డోర్కి వేద్దామనేసి అన్నారు. సర్లే అని చెప్పేసి అక్కడే నిలబడేసి ఇంకా వాటిని అయితే గుచ్చేస్తాను. అవైతే మరీ చిన్నగా ఉన్నాయి. ఇంకా నాకైతే గుచ్చబుద్ధి కాలేదనమాట. ఇంకా ఎందుకులే అని తీసేస్తుంటే ఎందుకు వేస్ట్ చేయడం, ఏదో ఒక గడపకి వేసేద్దామని చెప్పేసి మా వారైతే అన్నారు. సర్లే అని గుచ్చేసాను. ఇంకా మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా అదైతే చూపించలేదు నేను ఎందుకులే అని చెప్పేసి. మొత్తం క్లీన్ చేసేసి ఇంకా ముగ్గులు అయితే పెట్టేశాను కిచెన్లో కూడా. ఇంకా తర్వాత అయితే రేపు మార్నింగ్ అని చెప్పేసి గారెల కోసము, అలాగే మనం కొంచెం చింతపండు పులిహోర కోసం అని చెప్పేసి నానబెడుతున్నాను. అలాగే పచ్చెనగపప్పు కూడా నానబెట్టేస్తున్నాను అనమాట. రేపు పొద్దున పూర్ణాలకు అయితే వేద్దామని చెప్పేసి. ఇవన్నీ వేస్తున్నాను కానీ లోపల ఒక చిన్న టెన్షన్, అసలు రేపు పొద్దున చేస్తానా లేదా అని చెప్పేసి. చేయగలిగితే చేద్దాము, లేకుంటే లేదని చెప్పేసి నానబెట్టాను అనమాట. ఇలా ఎందుకన్నానో నేనైతే నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను, తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియోని కూడా. ఇంకా కొంచెం పూజ రోజు బిజీగా ఉంటాను, ఎడిట్ చేయడం కొంచెం లేట్ అయితే అయ్యింది. అందుకని చెప్పేసి ఇదైతే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. పూజ వీడియో కూడా నెక్స్ట్ 2 డేస్లో పోస్ట్ చేస్తాను ఎడిట్ చేసి. పిల్లలు ఉన్నారు కదా, కొంచెం అయితే లేట్ అవుతుంది ఎడిట్ చేయడానికి. అలాగే కొంచెం నాకు కూడా హెల్త్ అయితే బాగాలేదనమాట. అది అందుకని చెప్పేసి వీడియో అయితే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇంక ఈ పని అంతా చేసుకునంటే మా వారైతే ఇక స్నానం చేసి వచ్చారు. అందుకని చెప్పేసి ఇంకా మా వారిని పూజ సామాన్ కొంచెం క్లీన్ చేసి పెట్టమంటే మా వారైతే పూజ సామాన్ అయితే నీట్గా క్లీన్ చేసి ఇచ్చారు. ఇంకా ఆయన కనుక చేయనంటే మళ్ళీ నేనే స్నానం చేసి వచ్చి పూజ సామాన్ క్లీన్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఆయన అయితే క్లీన్ చేసి ఇచ్చేసారు. ఇంక ఇంట్లో పని అంతా పూర్తి చేసుకొని ఈ పని అంతా చేసుకునేసరికి నాకైతే నైట్ 1:30 అట్లయితే అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక ఈ రోజుకి వీడియో అయితే ఇంతే. ఉంటా మరి, బాయ్ బాయ్.